హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. మనకు ఒప్పో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మన ఇండియాలో కాదు, చైనాలో లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి ఒప్పో రెనో 11 సిరీస్. ఈ ఒప్పో రెనో 11 సిరీస్లో మనకు మొత్తం 2 మొబైల్స్ లాంచ్ అయినాయి కదా మనకు. ఒకటి వచ్చేసి ఒప్పో రెనో 11, ఇంకోటి వచ్చేసి ఒప్పో రెనో 11 ప్రో. ఈ 2 మొబైల్స్ అనేది చైనాలో లాంచ్ అయినాయి. ఇవి మనకి అతి త్వరలోనే మన ఇండియాలో కూడా వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఒప్పో రెనో 11 అండ్ 11 ప్రోకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఇది మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒప్పో రెనో 11కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది డిస్ప్లే సైజ్ కానీ మనకు కర్వ్ డిస్ప్లే వచ్చి చాలా బాగుంటుంది. ఇది మీరు మూవీ చూసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కర్వ్ డిస్ప్లే మొబైల్ అని చెప్పుకోవచ్చు ఈ ఒప్పో రెనో 11. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, ఈసారి మన కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు రెనో 10 సిరీస్తో కంపేర్ చేస్తే. రెనో 11లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. ఈ 3 కెమెరాలు కూడా సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. మనకి దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LVT 600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి సోనీ నుంచి ఒక కొత్త లెన్స్. ఇవి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తాయి. దీంట్లో తర్వాత 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, ప్లస్ 32 MP టెలిఫోటో లెన్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కెమెరాలు కూడా మనకు చాలా మంచి సెన్సార్స్ అనేది యూజ్ చేసినారు. మనకు సెల్ఫీ కెమెరా కూడా 32 MP సోనీ సెన్సార్ యూజ్ చేసినారు కదా మనకు. ఓవరాల్ వచ్చేసి దీంట్లో కెమెరాస్ అనేది చాలా బాగున్నాయి మనకు, ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్. ఇది మీడియాటెక్ నుంచి. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనం ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 888 8 Gen 1 ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా మొబైల్ తీసుకోవాలంటే ఈ ప్రాసెసర్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంది. మనకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు. ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 4800 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ పక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఓకే అని చెప్పొచ్చు కదా మనకు. ఇది వచ్చేసి మనకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో Android 13 ఉంది లేటెస్ట్. మనకి Android 14 కూడా కొన్ని రోజుల్లో వస్తుంది. మనకి ఒప్పో రెనో 11 సిరీస్ కూడా Android 14తోనే వస్తాయి. మనకు లేటెస్ట్ Android వర్షన్తోనే వస్తాయి. దాని గురించి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్ ఈ రెనో 11లో వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్గా దీంట్లో వచ్చేసి కెమెరాస్ చాలా బాగున్నాయి. కెమెరాస్ డిస్ప్లే అనేది చాలా బాగుంది. మనకు డిజైన్ కూడా సేమ్ మనకు ఒప్పో రెనో 10 సిరీస్ లానే ఉన్నాయి. ఆల్మోస్ట్ కొద్ది కూడా చేంజ్ చేసినారు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే, మనకి ఇది చైనాలో లాంచ్ అయిన ప్రైస్ ఇండియాలో కన్వర్ట్ చేస్తే 30,000 రూపాయలకు వస్తుంది కదా మనకు. ఓవరాల్ మన ఇండియాలో లాంచ్ అయ్యే టైంకి ఒక 5,000 రూపాయలు అటు ఇటు పెంచవచ్చు. ఓవరాల్ వచ్చేసి మనకు ఒప్పో రెనో 11 వచ్చేసి 35,000 రూపాయల లోపలే రావచ్చు మన ఇండియాలో వచ్చేసి. ఇప్పుడు ఒప్పో రెనో 11 ప్రోకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, మనకు ఈ ఒప్పో రెనో 11 ప్రోలో వచ్చేసి 6.74 ఇంచెస్ 120 Hz 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది కదా మనకి. ఇది వచ్చేసి మనకు ప్రో HDR డిస్ప్లే. ఇది మనకి రెనో 11తో కంపేర్ చేస్తే ఈ రెనో 11 ప్రో అనే డిస్ప్లే అనేది మనకి ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది. రెజల్యూషన్ మనకు పెరుగుతుంది కదా మనకు. ఈ రెనో 11 ప్రోలో వచ్చేసి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. ఇది దాంతోపాటు మనకు డిస్ప్లే కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ ఈ రెనో 11 ప్రో అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది దీంట్లో డిస్ప్లే పరంగా ఫీచర్స్. నెక్స్ట్ దీంట్లో మన కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో కూడా మనకు సేమ్ 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX890 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. మనకి ఈ సెన్సార్ వచ్చేసి OnePlus 11లో కూడా యూజ్ చేసినారు కదా మనకు. ప్రజెంట్ మనకు OnePlus 11లో మెయిన్ కెమెరా ఏది యూజ్ చేసినారో ఒప్పో రెనో 11 ప్రోలో కూడా మెయిన్ కెమెరా అదే సెన్సార్ యూజ్ చేసినారు. మనకి మెయిన్ సెన్సార్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకు. కెమెరాస్, ఫొటోస్, వీడియోస్ కానీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది దీంట్లో రెనో 11 ప్రోలో. మనకి 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది, 32 MP టెలిఫోటో లెన్స్ వస్తాయి. మనకు సేమ్ సెల్ఫీ కెమెరా కూడా 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్ ఈ రెనో 11 ప్రోలో వచ్చేసి కెమెరాస్ అనేది చాలా మంచిగా ఉన్నాయి. దీంట్లోన మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8+ Gen 1. ఇది మనకి 8+ Gen 1 అనేది చాలా మొబైల్స్ యూజ్ చేసే ఉన్నారు. ప్రజెంట్ మనకైతే 11Rలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి ఇది కూడా ఒక స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. ప్రజెంట్ అయితే మనకు టాప్ అంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 2 ఉంది. ఇది వచ్చేసి 8+ Gen 1 కొద్దిగా తక్కువ వర్షన్తో వస్తుంది. ఓవరాల్ మనకు పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది మనకి ఇది 8+ Gen 1 అంటే.
దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 4700 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. Reno 11లో మనకు 67 వాట్స్ ఇచ్చినారు. ఈ Reno 11 Proలో వచ్చేసి 80 వాట్స్ ఇచ్చినారు. మనకు దీంట్లోనే కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొద్దిగా పెంచినారు అనమాట. ఓవరాల్ ఈ Reno 11 Pro వచ్చి ఫ్యూచర్ మాకు చాలా బాగుంది గైస్. ఇప్పుడు ఈ Oppo Reno 11 Pro సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు చైనాలో లాంచ్ అయిన ప్రైస్ ఇండియాలో కన్వర్ట్ చేస్తే 40,000 రూపాయలకి వస్తుంది కదా, మనకు 40,000 రూపీస్కి వస్తుంది. మనకు ఇండియాలోకి వచ్చేకల్లా ఒక 5,000 రూపాయలు అనేది పెరగచ్చు. ఓవరాల్ వచ్చేసి ఈ Reno 11 Pro వచ్చేసి 45,000 రూపాయల లోపలే వస్తుంది. మనకు 40,000 నుంచి 45,000 మధ్యలో రావచ్చు. ఎంత వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ప్రజెంట్. ఇది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరిలో కానీ నెక్స్ట్ ఇయర్లో లాంచ్ అవుతాయి కదా మనకు. ఇవి మాత్రం మన ఇంట్లో పక్కా వస్తాయి, ఏమైనా కొద్దిగా టైం పట్టుకుంటాయి అంతే. ప్రజెంట్ మనకి Oppo Reno 11 Pro వచ్చేసి చైనాలో లాంచ్ అయ్యాయి కదా మనకు. చైనాలో లాంచ్ అయిన కొన్ని రోజులకి మన ఇండియాలో కూడా వస్తాయి. ఇవి వచ్చేసి మనకు 100% ఇవే ఫీచర్స్తోనే వస్తాయి మనకు. ఫీచర్స్ మనకి ఏం చేంజ్ కావు, ఇవే ఫీచర్స్తోనే వస్తాయి. జస్ట్ మనకు ప్రైజెస్ ఉంటాయి కదా, అవి మాత్రమే చేంజ్ అవుతాయి. మిగతా ఫీచర్స్ మొత్తం అంతా సేమ్గానే ఉంటుంది అంతే. ఇవే కదా మనకు Oppo Reno 11 Pro సంబంధించిన ఫీచర్స్, ప్రైస్. చూద్దాం మనకి ఇది లాంచ్ అయిన తర్వాత దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది మన ఇండియాలో కూడా తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్